జీడిపప్పు పలుకుల్ని, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 10 మిరియాలని, 4, 5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాక దీంట్లోకి సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. దీనికోసం కొబ్బరి మనకి మరీ ముదురుగా కాకుండా, మరీ లేతగా కాకుండా మీడియంగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. అలాగే మీకు కుదిరితే కొబ్బరికి వెనకాల ఉండే స్కిన్ని తీసేసుకుని కనుక తురుముకుంటే ఈ ప్రసాదం ఇంకా బాగుంటుంది. దీన్ని కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న అన్నాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత నేను ఇక్కడ ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఒక్క 2 నిమిషాలు దీన్ని ఇలాగే ఉంచేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసాము అంటే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది.